బ్యాక్ టు న్యూస్. ఎముకలు కొరికే చలి వణికిస్తున్న రాజకీయ వేడి మాత్రం హోరెత్తిస్తోంది. 4 సంవత్సరాలు ఎలా ఉన్నా ఎన్నికల సమయంలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో చివరి వరకు సస్పెన్స్ గానే సాగుతోంది. గతంలో పొత్తులతో ఎలక్షన్ వార్లో నిలిచినట్లే ఇప్పుడు సిద్ధమవుతున్న వాళ్ళ పార్టీల ఆశలు అడియాసలయ్యాయి. పాలిటిక్స్తో ముందుకు సాగాలనుకుని పలు పార్టీలు రిలాక్స్ అయ్యాయి. అయితే అది ఎంతసేపు నిలవకముందే సమీకరణాలు నేతల కాలి కింద భూమిని కుదిపేస్తున్నాయి. పొత్తుతో ముందుకు పోవాలని డిసైడ్ అయిన వారు ఇప్పుడు ఒంటరి పోరుకు పోక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నేతల వ్యూహ ప్రతివ్యూహాలు సమీకరణాలు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పొత్తులు ఎత్తులపై పార్టీల మైండ్ గేమ్కు ఇతర పక్షాలు చెక్ పెట్టాయి. తెలంగాణ తరహాలో కూటమి కట్టాలన్న టీడీపీ ఆశలకు పవన్ కళ్యాణ్ నిర్ణయం గండికొట్టింది. దీంతో ఏపీలో త్రిముఖ పోరు జరగనుంది. గత ఎన్నికల్లో మిత్రులుగా ఉన్న పార్టీలు నేడు శత్రువులుగా మారాయి. అధికార తెలుగుదేశం పార్టీ 2014లో బీజేపీ జనసేనల అండతో ఎలక్షన్ వార్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే 4 ఏళ్లు తిరిగేసరికి పరిస్థితి తారుమారైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న నెపంతో బీజేపీతో తన బంధాన్ని తెంచుకుంది టీడీపీ. దీనికి ముందే సైకిల్ వైఖరిపై మండిపడ్డ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి దూరంగా జరిగారు. దీంతో రాష్ట్రంలోనే అధికార ప్రతిపక్షం ఒంటరిగా మిగిలాయి. ఎలాగైనా రానున్న ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోవాలని తెలుగుదేశం 2014లో దూరమైన అధికారాన్ని ఈసారైనా దక్కించుకోవాలనే తపనతో వైసీపీ పొత్తులకు ప్రయత్నించాయి. పోల్ మేనేజ్మెంట్లో అందరికన్నా ఒక ఆకు ఎక్కువ చదివిన చంద్రబాబు తెలంగాణలో ప్రజాకూటమి తరహాలో కూటమి కట్టి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అధిగమించి అధికారాన్ని దక్కించుకోవాలని ఎత్తువేశారు. ఇప్పటి వరకు బాగానే ఉంది, కానీ జనసేన అధినేత తీసుకున్న నిర్ణయంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేన ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించడంతో టీడీపీ ఆశలకు గండిపడింది. ఈ నిర్ణయంతో తెలుగుదేశం వైసీపీ ఒంటరిగా నిలిచాయి. అయితే ఏపీలో బలంగా ఉన్న టీడీపీ రాష్ట్ర విభజనతో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్తో కలిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించి అధికారం దక్కించుకోవడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటుందనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనికి తోడు బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగడుతున్న చంద్రబాబు ఏపీలోనూ కాంగ్రెస్ బలం పుంజుకుంటుందనే అంచనాతో ఉన్నారు. అయితే జాతీయ స్థాయి కూటమిలో లెఫ్ట్ పార్టీలు ఉన్న రాష్ట్రంలో మాత్రం లెఫ్ట్ పార్టీలు టీడీపీ వైసీపీలతో కలిసి వెళ్లే అవకాశం కనిపించడం లేదు. 2015 విశాఖ సభలో పొత్తులపై రాష్ట్ర కమిటీదే తుది నిర్ణయమని సిపిఎం తీర్మానించింది. తెలంగాణలో కూడా సిపిఎం బీఎల్ఎఫ్ పేరిట పోటీ చేసి ఓడింది. సిపిఐ మాత్రం జాతీయ నాయకత్వ నిర్ణయం మేరకు నడుచుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి మాత్రం జనసేనతో కలిసి వివిధ అంశాలపై ఉమ్మడి పోరులో ఒకే వేదికను లెఫ్ట్ పార్టీలు పంచుకుంటున్నాయి. కాగా బీజేపీ కూడా ఒంటరిగానే మిగిలింది. దీంతో రాష్ట్రంలో ముక్కోణ పోటీ తప్పని పరిస్థితి నెలకొంది. పొత్తుల ఎత్తులపై స్పష్టత రావడంతో ఎన్నికల బరిలో గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికకు తోడు వ్యూహ ప్రతివ్యూహాలు పనడంలో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. For more updates, please subscribe 99 TV Telugu.